నమస్తే తాత. మీ పేరేంటి? నా పేరు చంద్రాయుడు. చంద్రాయుడు. చిన్నరాయుడు. అవునా, సరే. ఇదేనా మీ ఇల్లు? ఇదే పని. మీది ఈ ఊరేనా? ఇదే ఊరు. పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారా? ఉందంటే ఎక్కడ పుట్టినానే కానీ అదే మీకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఉంటున్నారా? మీకు పెళ్ళి అయిందా? అయింది తల్లి. అయిందా? ఏరి మీ వైఫ్ ఏరి? మీ ఆవిడ చచ్చిపోయింది. పురుగు చచ్చిపోయింది. పురుగు కుట్టిందా? పాము కరిచి. ఏమైందండి వీళ్ళకి? పురుగు పుట్టింది. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆయన బయట అడక తినుకుంటా బతాడు. ఆయన సొంతంగా అడక తినుకుంటా వేసుకున్నాడు. కాదు పెళ్ళయిందా? పెళ్ళైనా కూడా అలా భిక్షాటన చేసుకునే వాళ్ళ? ఎందుకల్లా? ఏదైనా పని అది ఏం లేదా? లేదు, ఏం లేదు, ఇల్లు లేదు, ఏం లేదు, భిక్షాటనే చేసుకునేది. భార్య ఇద్దరు చేస్తుండ్రి. భార్యకు ఇది కింద పడుకుంటే నైట్ పూట పాము కడిచి చనిపోయింది. తర్వాత పాపను దత్త తీసుకున్నాడు. పాప కూడా ఇప్పుడు పెళ్ళైంది, వెళ్ళిపోయింది పాప కూడా. వస్తారా ఇక్కడికి ఎప్పుడైనా? లేకుంటే లేదు. ఆయన ఆడుకుంటా వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంకాలం వచ్చేస్తాడు. ఇంక కాల్ కూడా సరిగా లేదు. లేదు, అప్పుడు ఫంక్షన్ వస్తుంది కానీ. ఫంక్షన్ వస్తుందా? రేషన్ కార్డు అది ఉంది కదా, ఇంక రేషన్ కార్డు అది ఉంది కదా. ఓకే అండి, ఇది చిన్నరాయుడు పరిస్థితి. ఇది మీరు మామూలుగా ఉండేటప్పుడు పని ఏమి చేయలేదా? మామూలు ఉండప్పుడు వచ్చినప్పుడు ఏదో కూలి నాలో తీసుకుంటుంటే కానీ ఇంకా అది కూలి లేదు, ఇల్లు లేదు. అదేంటి వెళ్ళిపోయి అది ఇక్కడ చెంపగడ్డ కూడా ఏంటి క్యాన్సర్ వచ్చి ఈ సైడ్ క్యాన్సర్ వచ్చిందా? ఓకే ఓకే. ఆడు కూడా ఇల్లు చూసి కూడా గంజి పోసింది. పేదరికంతో పాటు అనారోగ్యం కూడా ఆయనకు తోడైంది. ఇక్కడ సైడ్ ఆయనకి ఏదో మామూలుగా ఏమో అనుకున్నాను, అయితే అది క్యాన్సర్ వచ్చిందంటగా పక్క ఆవిడ చెప్తున్నారు. క్యాన్సర్ వచ్చి అది ట్రీట్మెంట్కి దాదాపు 2 లక్షలు కూడా ఖర్చు అయిందని చెప్తున్నారు. మరి అన్ని డబ్బులు మీకు ఎలా వచ్చాయి మరి? ఎలాగో వాళ్ళే వెళ్ళి హెల్ప్ అడిగి మొత్తానికి వైద్యం చేయించుకున్నారు. ఇప్పుడైతే ప్రాబ్లం ఏం లేదు కదా హెల్త్ రీత్యా? గోళీలు తినకుంటే గమ్మున వీధవున ఉంటుంది, ఉంటే గోళీలు వేసుకుంటే ఏం లేదు. సరే, ఇప్పుడు నేను బియ్యం ఇస్తే వంట చేసుకుంటావు కదా? వంట చేసుకుంటావు కదా తాతయ్య? ఇవి బియ్యం ఎంత తాతయ్య? ఇవి రైసు తీసుకోండి. అందులో ఆయిల్, పప్పు, ఉప్పు, కారం, చింతపండు అన్నీ ఉంటాయి. సరేనా? తీసుకో, వంట చేసుకో, మంచిగా భోజనం చేయి. ఏం తాత, హ్యాపీయేనా? సరే, హ్యాపీగా. అదైతే నువ్వేం కొనకు, ఇవి మెడిసిన్స్కి వాటి వీటికి అన్నావు కదా, అవి ఉంచుకో. సరేనా? సరే, మరి నేను వెళ్ళొస్తాను. నువ్వైతే లోపల పెట్టేసుకో. ఓకేనా? లోపల పెట్టేసుకో.